సో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాంప్లెక్స్ ఎరువుల సబ్సిడీలకు సంబంధించి సవరణ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సబ్సిడీ పెంపుతో తగ్గుతున్న ఇక్కడ డిఏపి ధర అయితే తగ్గబోతుంది. ఇది ఒక రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు మరికొన్నిట్లో కొన్ని సబ్సిడీలు అయితే తగ్గించడం అయితే జరిగింది. ముఖ్యంగా సబ్సిడీ అనేది దేనికి పెంచారంటే డిఏపికి అయితే పెంచారనమాట. అయితే సబ్సిడీ పెంచడం వల్ల దాని ధర అయితే తగ్గింది. అదేవిధంగా మనకి 28, 28, 24, 24 వీటికి సంబంధించి సబ్సిడీ అయితే తగ్గించారనమాట. అందువల్ల వాటి మీద సబ్సిడీ అయితే పెరిగింది. అంటే వచ్చే నెల అంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ధరలు అయితే అమల్లోకి రాబోతూ ఉన్నాయి. డిఏపి సబ్సిడీని టన్నుకు 21,675 నుంచి 21,912 రూపాయలకి అయితే పెంచిందనమాట. దీంతో దాని ధర కాస్త తగ్గుతుంది. 28, 28 ఎరువుల సబ్సిడీ టన్నుకు 538 రూపాయలు అయితే సబ్సిడీ తగ్గించేశారు. దాంతో దాని ధర అయితే పెరుగుతుందన్నమాట. అదేవిధంగా 24, 24 ఎరువుల సబ్సిడీని కూడా 460 రూపాయలు అయితే తగ్గించడం అయితే జరిగింది. అందువల్ల దాని ధర కూడా పెరిగింది. అయితే డిఏపి ధర మాత్రం సబ్సిడీ పెంచడంతో దాని ధర అయితే తగ్గిందనమాట. సో ఈ విధంగా మొత్తంగా మనకి రైతులకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఎరువుల ధరలు అయితే మారుతూ ఉన్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని